ఇంకా ముగ్గులో ఆ ఒక్క రంగు కూడా వేసేస్తే అందరికంటే ముందే నా ముగ్గు పూర్తయిపోతుంది. ఎస్, కాలినట్టుంది. అయ్యో, ఏమైంది? ఈ కలర్ ముగ్గు పట్టుకోగానే కాలిపోయింది. ఇదేంటిది? అదే అర్థం కావట్లేదు. ఏం కాదు. అనుకున్నా ఈ వెధవ పని నువ్వే చేసుంటావని. ఏమైంది? పాపం, తన చేతులు కాలిపోయాయి. ముగ్గెలా వేస్తుంది? అయ్యయ్యో, టైం అయిపోతోందమ్మా. ఇంకా 10 మినిట్సే ఉందమ్మా. చేతులు కాలిపోయాయి, ఎలా ముగ్గేస్తావు? ఏం చేస్తుంది పాపం? కుడి చేత్తో వేస్తే గానీ త్వరగా పూర్తవ్వదు. అలాంటిది కుడి చేయి కాలిపోయింది. ఇక ఎడం చేత్తో ముగ్గు వేయడం మొదలు పెడితే ఎప్పటికి పూర్తవుతుంది చెప్పండి? డోంట్ వరీ, నేనున్నాను. తనకి సహాయంగా నేనుంటాను. గుండమ్మా, నువ్వు నా గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు ఓడిపోతావు. నువ్వు వెళ్ళు. లేదు, ఇందాక నువ్వు నన్ను గెలిపించావు. ఇప్పుడు నేను నిన్ను గెలిపిస్తాను. చూడమ్మా, తనొక్కతే ముగ్గు వేసి ఫస్ట్ ప్రైజ్ కొట్టాలనుకుంటోంది. ఇప్పుడు నువ్వు సాయం చేస్తానంటున్నావు. నీ చేతులతో ముగ్గు వేయకుండా తన చేతులతోనే ముగ్గు కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. అప్పుడే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. సరేనా? వేయండి. తీసుకో. థ్యాంక్ యూ. సరే కానీ ముందు ముగ్గు ఫినిష్ చేయి. నేనేదో చేశాను, ముగ్గు వేయడం ఆగిపోతుందనుకుంటే ఈ బండది ప్రతిసారి సహాయం చేస్తుంది. ఈ ముగ్గుల పోటీలో ఈ పద్మావతిని ఎలా ఓడించాలో అర్థం కావట్లేదే. ఏదో ఒకటి చేసి అది ముగ్గు వేయకుండా చేయాలి. ఏం చెయ్యాలి? అయినా నిన్ను నలుగురు మెచ్చుకోవడం నీకు ఇష్టం లేదు కదా పద్మావతి? అవును, నీకెలా తెలుసు గుండమ్మా? ఏ భార్య 10 మందిలోకి వెళ్ళి 10 మంది మెచ్చుకునే పనులు చేసేటప్పుడు ఏ భర్త అయితే తోడుగా వస్తాడో ఆ భర్త తన భార్య గొప్పతనాన్ని సహించలేడు, భరించలేడు అని అర్థం. అయితే మీ భర్తకు కూడా సహించి భరించేంత గొప్ప మనసు లేదు కదా సిస్టర్? నీకెలా తెలుసు? నా భర్త రానట్టే మీ భర్త కూడా రాలేదు కదా, అందుకే అన్నాను. అమ్మా! ఒరేయ్, డిస్టర్బ్ చేయకు. బాబుకి హాస్పిటల్ ఖర్చుకు డబ్బు వస్తుంది కదమ్మా. ఈ పోటీ అవగానే వెళ్ళిపోతాను. పద్మావతి, పద్మావతి, ఇదేంటిది? ముగ్గు వేయకుండా ఎక్కడికి పరిగెడుతుంది? అదే బాబీకి చాలా సీరియస్ గా ఉంది, చావు బతుకుల్లో ఉన్నాడని చెప్తే మీరు అడిగినంత డబ్బు వస్తుంది. నా కొడుకు ట్రీట్మెంట్ కి 2 లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పారు. ఇదిగోండి ఆంటీ. ఇప్పుడు గాని ఆ భావన పద్మావతి చూసిందంటే మొత్తం బయటపడిపోతుంది. ఊచలు నేను కూడా లెక్క పెట్టాల్సి వస్తుంది. ఎలాగైనా తప్పించుకోవాలి.
రే పిల్ల వెదవా, ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చావు? మా అమ్మ ముగ్గేస్తుంది కదక్క, చూద్దామని వచ్చాను. వేస్తే మాత్రం ఎలా పడితే అలా వచ్చేస్తావా? వద్దని చెప్తే ఎందుకు వచ్చావు? కొంచెం అయితే దొరికిపోయేవాడివి. పద్మావతి త్వరగా రా, టైం అయిపోతుంది. వస్తున్నా. అమ్మయ్యా, ఈ ముగ్గు వేయడంలో పడి కొడుకు పక్కనున్నాడని కూడా మర్చిపోయాను. ఈ పద్మావతి కంటపడుంటే ఇంకేమైనా ఉన్నదా? నేను ఐస్ క్రీమ్ ఇంటికి తీసుకొస్తాను కానీ నువ్వు వెళ్ళరా, వెళ్ళు. తెస్తావు కదక్క, ఖచ్చితంగా తెస్తావుగా అక్క. అయ్యో తెస్తాన్రా, నువ్వు వెళ్ళు. ఒరేయ్, నేను తీసుకొస్తానులేరా, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళానా? అలాగే అమ్మా. వెళ్ళు. బుద్ధుందా నీకు? కొంచెం అయితే నీ కొడుకు ఆ పద్మావతి చేతిలో చిక్కుండేవాడు. అప్పుడు ఇద్దరం కలిసి జైలుకి వెళ్ళిపోయేవాళ్ళం. వాడొస్తాడని నేను ఊహించలేదమ్మా. ఏం చేస్తాం, అంతా నా కర్మ. సరే పద వెళ్దాం. ఇద్దరం అక్కడ కనిపించకపోతే ఖచ్చితంగా దొరికిపోతాం. సరే పద. టైం అయిపోయింది. ఆగండి ఆగండి ఆగండి, టైం అప్. అందరు ముగ్గులు చెక్ చేయండి, ఎవరిది కంప్లీట్ అయిందో చూద్దాం. రండి రండి, ఇలా రండి. సరే చూడండి, ఇది మొత్తం కంప్లీట్ అయింది. ఇదే ఫైనల్. ఓకే డన్. లేమ్మా, టుడే విన్నర్ ఈస్ పద్మావతి. ఇద్దరు కలిసి వేసిన ముగ్గులు మాత్రమే పూర్తయ్యాయి, కానీ ఒంటరిగా వేసిన పద్మావతి ముగ్గు కూడా పూర్తయింది. కాబట్టి టుడే అవర్ విన్నర్ ఈస్ పద్మావతి శ్రీనివాస్. థ్యాంక్ యూ. ఈ క్రెడిట్ అంతా మా గుండమ్మది. గుండమ్మ గారు, మీరు స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మా గుండమ్మే లేకపోయి ఉంటే నేను ఈ ముగ్గుల పోటీల్లో నెగ్గేదాన్నే కాదు, ఇలా మొదటి విన్నర్ని అయ్యేదాన్నే కాదు. నా విజయం వెనకాల ఉన్న ఏకైక వ్యక్తి మా గుండమ్మే. మేము ప్రకటించిన మొదటి విజేతకు 1,00,000 రూపాయల ప్రైజ్ మనీ ఇప్పుడు ఇవ్వబోతున్నాం. పద్మావతి శ్రీనివాస్ గారి విజయానికి తోడ్పడిన ఆ గుండమ్మ గారినే ఈ 1,00,000 రూపాయల చెక్కును అందించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇవ్వండి. థ్యాంక్ యూ.
ఆండాళ్ళు ఎవరు గెలిచారు ముగ్గుల పోటీల్లో? ఇంకెవరు గెలుస్తారు? మన పద్మావతి గెలిచిందండి. ఆ, ఫస్ట్ ప్రైజ్ పద్మావతికే వచ్చింది. ఎవరు గెలిచారని అడుగుతారేంటండి? మన పద్మావతి గెలిచింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ, నాకు తెలుసు మన పద్మావతి సాధిస్తుందని. అవునవును, మీకు ముందే అన్నీ తెలిసిపోతాయి. ఉండండి, నేను వెళ్ళి స్నానం చేసొస్తా. ఆండాళ్ళు స్నానం తర్వాత చేసుకోవచ్చు గాని ఓ తెల్ల వెంట్రుకుంది, కాస్త కట్ చేసి పెడతావేమిటి? అబ్బా, తెల్లగా ఉండే అవకాశం మీరెక్కడిస్తారు? గోడకు సున్నం కొట్టినట్టుగా ఆ మీసానికి రంగు కొట్టేస్తారుగా. అద్దంలో ఇందాక చూసుకుంటే ఆకాశంలో నక్షత్రంలా తళుక్కున మెరుపు మెరిసినట్టుగా ఒక తెల్ల వెంట్రుక మెరిసిందే. ఉంటే ఉండనివ్వండి. ఆ వెంట్రుక వల్ల మీ అందం ఏమైనా దెబ్బతింటుందా ఏంటి? నా అందం దెబ్బతినడం కాదు, నీ పరువు పోతుందని. ఆ అండాళాల ఆయన అప్పుడే ముసలాడైపోయాడని చెప్పి నీ గురించే చెప్పుకుంటారు. ఏం పర్వాలేదు, చెప్పుకుంటే చెప్పుకోనివ్వండి. అంతేగాని కత్తిరించమంటే కత్తిరించనంటావు, అంతే కదా? అబ్బా, వదలరు కదా, ఇలా ఇవ్వండి. అలా రా దారికి. అత్తయ్య అత్తయ్య ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నానో కనిపించట్లేదా? మీ మావయ్య గారి మీసాల్లో తెల్ల వెంట్రుక వచ్చిందంట, కత్తిరించమంటే కత్తిరిస్తున్నానులే. ఎందుకలా అరుస్తున్నావు? అవును, మీకే హాయిగా మీసాలు కత్తిరించుకుంటూ ఉంటారు. నేను మాత్రం ఇక్కడ ఏ పని పాట లేకుండా తిరుగుతూ ఉంటాను. మా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, నేను వెళ్ళిపోతాను అత్తయ్య. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత శుభవార్త చెప్పావు. ఎప్పుడు వెళ్ళిపోతున్నావు ఊరికి? ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టు నేను వెళ్ళిపోతే నీకెందుకే అంత ఆనందం? ఇది ఆనందం కాదు త్రిపుర, బాధ. నువ్వు ఊరెళ్ళిపోతే ఇక్కడ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఎవరుంటారు చెప్పు? మాకున్న ఏకైక కామెడీ పీస్ నువ్వే కదా. ఏయ్, నన్ను నన్ను కామెడీ పీస్ అంటావే? నిన్ను ఆపండమ్మా మీ గొడవ. త్రిపుర, అసలు విషయం ఏంటో చెప్పు. మామయ్య, నానమ్మ ఫోన్ చేసింది. నా కోసం పెళ్లి కొడుకుని చూస్తుందంట. నీ కోసం పెళ్లి కొడుకుని కాకపోతే పెళ్లి కూతుర్ని చూస్తారా? వాళ్ళకని చూస్తే తేడాగా ఉందే. నువ్వు నోర్ముయ్యవే. చూస్తే తప్పే ఉందే? పెళ్లి వయసుకొచ్చావు, సంబంధాలు చూస్తున్నారు, తప్పే ఉంది. అంటే నేను మీ ఇంటి కోడలవ్వాలని మీకు లేదా? నువ్వు ఈ ఇంటికేంటి, ఏ ఇంటి కోసమైనా కామెడీ పీస్ గా పనికొస్తావే తప్ప కోడలిగా మాత్రం పనికిరావు. నువ్వు నోర్ముయ్యవే. చూడమ్మా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు సూటిగా చెప్పమ్మా. నేను పెళ్ళంటూ చేసుకుంటే గోవింద్ బావనే పెళ్లి చేసుకుంటాను. కాదని ఇంకెవరినైనా నాకు మొగుణ్ణి చెయ్యాలని చూశారనుకో, ఉరేసుకొని చచ్చిపోతాను. అసలేం మాట్లాడుతున్నావే? ఇదంతా బ్లాక్ మ్యాజిక్ అత్తయ్య గారు. నాలాంటి గ్లామర్ ఫిగర్ ని గోవింద్ ఇష్టపడట్లేదు. ఇలాంటి పొట్టి పొట్లకాయని గోవింద్ ఎందుకు చేసుకుంటాడు? అవును, నేను పొట్టి పొట్లకాయనే, నువ్వు పొడవు వంకాయవి. అయినా నీలాంటి కరెంటు స్తంభాన్ని మా బావ ఎప్పటికీ పెళ్లి చేసుకొనివ్వను. బా త్రిపుర, మీ గొడవ ఆపండి. ఏమే త్రిపుర, నీకు మీ బావంటే ఇష్టం, అది మాకు అర్థమైంది. మీ బావకు కూడా నువ్వంటే ఇష్టమేనా? అత్తయ్య, బావ పైకి చెప్పట్లేదు గాని నాకులాగానే బావకి కూడా నేనంటే ఇష్టమని అనిపిస్తుంది అత్తయ్య. హలో, ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు, గోవింద్ గారు. ఏయ్, ఇది మా ఇంట్లో సమస్య, మేము తేల్చుకుంటాం. మధ్యలో తల దూర్చావంటే మధ్యలో దరువైపోద్ది. ఏ ఆగు త్రిపుర. గోవింద్కి నువ్వంటే ఇష్టం ఉంటే ఖచ్చితంగా నువ్వే మా ఇంటి కోడలివి. థ్యాంక్స్. ఏం మాట్లాడుతున్నారు అంకుల్? నాకిచ్చిన మాట మర్చిపోయారా? నాకిచ్చిన గడువుకి ఇంకా 2 నెలల టైం ఉంది. ఈ లోపు నన్ను కాదని వేరే వాళ్ళకి గోవింద్నిచ్చి పెళ్లి చేయాలని చూసారో మీ ఇంటి ముందు నా శవాన్ని చూడాల్సి వస్తుంది. ఆ పంచైవే, పీడ వదిలిపోతుంది. వదిలిపోతుంది. నేను గనక చస్తే ఆ కేసు మీ కుటుంబం అంతటికి చుట్టుకుంటుంది.
అందరూ కటకటాల పాలు కావాల్సి వస్తుంది. జాగ్రత్త. అంత దూరం ఎందుకులే అమ్మా. అయితే త్రిపురకి గోవింద్కి పెళ్లి చేయనని మాట ఇవ్వండి. చూడమ్మా, ఈ 2 నెలల్లోపు మా గోవింద్ మనసు మెప్పించి నీతో పెళ్లి కొప్పించగలిగితే నువ్వే మా ఇంటి కోడలివి. లేదంటే శాశ్వతంగా ఈ ఇంటి నుంచి బయటకెళ్లాల్సి వస్తుంది. చెప్పండి, ఏం చేస్తే మీ గోవింద్ మెచ్చుకుంటాడో, ఆయన మనసుని మెప్పించగలను, పెళ్లికి ఒప్పించగలను, మీరే చెప్పండి. మెప్పించలేకపోతే నా అంతట నేనుగా ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. హలో, మెప్పించాలి అంటే గుండెల్లో ప్రేమ కావాలే. మా బావ మీద ఎంత ప్రేమ ఉందో నేను ప్రూవ్ చేసుకోగలను. మా బావ మీద నీకెంత ప్రేమ ఉందో నువ్వు ప్రూవ్ చేసుకోగలుగుతావా? ఎస్, గోవింద్ కోసం నేనేవైనా చేస్తాను. సరే, నేను నా అరిచేతిలో కర్పూరం వెలిగించుకుంటాను. నువ్వు వెలిగించుకుంటావా? ఖచ్చితంగా వెలిగిస్తాను. ఓహో, ఇప్పుడే వస్తానుండు. అమ్మ త్రిపుర, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఉసే త్రిపుర, ఏంటి ఈ పని? ఆ కర్పూరం పడేసేవే. ఆపకండి అత్తయ్య, నన్ను నిరూపించుకోనివ్వండి. బావంటే నా గుండెల్లో ఎంత ప్రేముందో దీన్ని చూసైనా కొంతమందికి అర్థం కావాలి. అమ్మ త్రిపుర, అది పడేయమ్మా, కాలిపోతుంది. నా మాట వినమ్మా. లేదు మామయ్య, ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. చూసారా అత్తయ్య, బావంటే నాకెంత ప్రేముందో? అర్థమైందమ్మా. చెయ్యి కాలిపోతున్నా సహిస్తూ భరిస్తూ ఉన్నావంటే గోవింద్ మీద నీకెంత ప్రేముందో నాకర్థమైంది. థ్యాంక్స్ అత్తయ్య, థ్యాంక్స్. చూడండి, చేతిలో రూపాయి బిల్లను పెట్టుకుని దానిపై కర్పూరం వెలిగించింది. అంతే తప్ప గోవింద్ మీద ప్రేమతో కాదు. ఇలా మోసాలతో మనసులు గెలవలేవు త్రిపుర. సరే, ఇంకా ఆపండి, చాలు. చూడదామని ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నిజంగా మా వాడి మీద ప్రేముంటే మా సాంప్రదాయాలకి, మా ఆచారాలకి నువ్వు తట్టుకోగలవని, తట్టుకొని ఈ కుటుంబంలో నిలబడగలనని నిరూపించుకో. చెప్పండి అత్తయ్య గారు, ఏం ఆచారాలు, ఏం సాంప్రదాయాలు మీరే చెప్పండి. ఏముందే, ఉదయాన్నే లేవాలి, చల్లనీటి స్నానం చేయాలి, దేవుని పూజ చెయ్యాలి, వాకిలంతా ఊడ్చి ముగ్గు వేయాలి, అబద్ధాలు చచ్చినా చెప్పకూడదు, ఎదుటి వారిని దూషించకూడదు, అత్తయ్య మామయ్యని దైవ సమానులుగా చూసుకోవాలి. ఇదంతా నువ్వు చేయగలుగుతావా? చేస్తాను, 100% చేస్తాను, చేసి నిరూపిస్తాను. నా దీక్ష రేపటి నుంచే మొదలు పెడుతున్నా. అత్తయ్య, ఇదేంటి దానికి అలా మాటిచ్చేశావు? వదిలించుకోవాలనే చెప్పాను. దాని మొహం అది చేస్తుందా ఏంటి? అది చేసినప్పుడు చూద్దాంలే. అమ్మో, ఇది గనక కొంప తీసి చేస్తే కొంప కొల్లేరైపోతుంది. దీన్ని చచ్చినా చేయనివ్వను.